ఇలా కాదు, ఇలా వేద పాఠశాలకు పోయి బాపనోడు ఎట్లా వేదం చెప్తున్నా నేను అట్లే చెప్తా. నేను హిందువునే కదా, నువ్వు మొక్కమంటే మొక్కలేను, నువ్వు వద్దంటూ ఊరుకోను. మరి నేనెందుకు పూజారిగా? రిజర్వేషన్ పాటించేదంటే పాటించండి, ఎవడొద్దన్నాడు? రిజర్వేషన్ అంటే జనాభా ప్రాతిపదికన ఏ జనాభా ఎంత ఉందో ఎవరి వాటా వాళ్ళకి ఇమ్మంటున్నాం. అదే పద్ధతి అయితే ఎస్, యుద్ధంలో కానీ, మిలిటరీలో కానీ, ఆర్మీలో కానీ, పోలీసులో కానీ అన్ని విభాగాల్లో రిజర్వేషన్ పాటించండి. అదే కదా మేము కొట్లాడేది. ఇలా 2011లో జనాభా లెక్కలు అయితే 2021లో మళ్ళీ జనాభా లెక్కలు పెడతలేడు. చెప్పండి, అన్నిట్లో రిజర్వేషన్ పాటించమంటున్నాం. దాన్ని రిజర్వేషన్ అనకూడదు. రిజర్వేషన్ అంటే నువ్వేదో ఫేవర్ చేస్తున్నట్టు, దాని పేరు మార్చాలి. సమన్యాయం ఈజ్ ద కరెక్ట్ వర్డ్. అర్థమైందా? 5% 10% ఉన్న జనాభా 90% కంట్రోల్ చేస్తా అంటే కలవదు. బీసీ ఎస్సీ ఎస్టీలను అన్నిటికీ వివక్ష చూపెడతా, వాడు ఎంత కష్టపడ్డా వానికి సమన్యాయం లేకుండా చేస్తా అంటే కలవదు. కాబట్టి ఆడ ఎందుకు పెట్టిన రిజర్వేషన్ సిస్టమ్? పైన ఓడు ఉంటే అందరు వాళ్ళని పెట్టుకుంటుండు, పైన బాపనోడు ఉంటే బాపనోళ్ళని పెట్టుకుంటుండు, పైన ఆంధ్రోడు ఉంటే ఆంధ్రోని పెట్టుకుంటుండు, పైన రెడ్డి అని ఉంటే రెడ్డి వాళ్ళని పెట్టుకుంటుండు, పైన ఇంకో మాల ఉంటే మాలోళ్ళని పెట్టుకుంటుండు. ఇది కరెక్ట్ కాదు. ఎవరి వాటా వానికి రావాలి, ఎవరికి అందరికి సమన్యాయం దొరకాలి అన్న ఉద్దేశంలో ఎవరి వాటా వానికి రిజర్వ్ చేసి పెట్టరా అంటారు. రిజర్వ్డ్ సీట్ అంటే అది వాళ్ళ వాటా అని అర్థం, వాకోద్రా అని అర్థం. అంతేగాని యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్పెషల్ ఫేవర్. ఆ ఉద్యోగానికి ఎంత క్వాలిఫికేషన్ కావాలో సేమ్ కట్ ఆఫ్ మార్క్ పెట్టు. సేమ్ కట్ ఆఫ్ మార్క్ పెట్టి అందరికి సేమ్ కట్ ఆఫ్ మార్క్ పెట్టి 10 ఉద్యోగాలు 100 మంది ఉంటే లాటరీ సిస్టమ్ పెట్టు. ఆ ఉద్యోగానికి ఎన్ని మార్కులు కావాలో అంత సేమ్ కట్ ఆఫ్ మార్క్ పెట్టాలి. కానీ నీకు 90 మార్కులు వచ్చినాయి, 100 మార్కులు వచ్చినాయి, ఏం చేసుకుంటాం? టెస్ట్ ప్రశ్నాపత్రము అది ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ కాదు. అది నీకు మన దగ్గర మెమరీ టెస్ట్ తప్ప చదువు మళ్ళీ ఉంచు అట్టనే ఉంది. కానీ నువ్వు ఏ ఉద్యోగం చేస్తే ఉద్యోగం రిలేటెడ్ క్వశ్చన్లు ఉండే అలా జనరల్ టెస్ట్ తప్ప అలా నీకు ఈ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ రిలేటెడ్ టెస్ట్లే ఉండే అక్కడ. సో దానికి 90 మార్కులు వస్తుంది, 99 మార్కులు వస్తుంది, అవసరమే లేదు. ప్లస్ నీకు నేను ఏం ఆలోచిస్తాను, నేను ఉద్యోగం ఇచ్చినప్పుడు నేను ఉద్యోగం ఇస్తే ఆ పని చేస్తాడా లేదా ఆలోచిస్తా, అంతవరకే ఉంటది. అంతే ఆలోచిస్తే గానీ నాకు అంతకంటే ఎక్కువ ఏం అవసరం? నాకు 60 మార్కులు వస్తే 70 మార్కులు వస్తే పాస్ మార్కులు వస్తే వాడి పని అప్ప చెప్తే వాడు చేస్తాడు, అది చాలు నాకు. అంతకంటే ఎక్కువ నాకు ఏం అవసరం? యూఆర్ ఓవర్ క్వాలిఫైడ్. అవసరం నాకు ఇంజనీరింగ్ చేసినోడు, మాస్టర్స్ చేసినోడు నాకేం అవసరం? దానివల్ల నీకు ఆడికి అంత పెద్ద క్వాలిఫికేషన్ ఉంటే అది అన్ఫిట్ అన్నాడు, ఆ జాబ్కి పనికిరాడు వాడు అంతకంటే డిఫరెంట్ జాబ్కి పనికి వస్తాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళని తీసుకోకూడదు, ఓవర్ క్వాలిఫైడ్ తీసుకోకూడదు. దానికి ఎంత కావాలనో అంతనే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం కోరుకుంటుంది రిజర్వేషన్ అంటే ఏ క్వాలిఫికేషన్ లేనోడికి, ఏ మాత్రం విజ్ఞానం లేనోడికి, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వని ఎవడు చెప్తలేడు. ఆ ఉద్యోగానికి ఎంత క్వాలిఫికేషన్ కావాలో, ఎంత కట్ ఆఫ్ మార్క్ కావాలనో అంత పెట్టు. విద్యా వైద్యం 100% ఫ్రీ చేయి. అవునా కదా మిత్రులారా? సో కాబట్టి రిజర్వేషన్ సిస్టమ్ ఆర్మీలో కూడా పాటించండి, రిజర్వేషన్ సిస్టమ్ పోలీసుల దానిలో పాటించండి, రిజర్వేషన్ సిస్టమ్ చట్టసభల్లో పాటించండి. రిజర్వేషన్ సిస్టమ్ దాన్ని రిజర్వేషన్ అనే వర్డ్ కంటే కూడా రిజర్వేషన్ అంటే ఒక చెడు పదం అన్నట్టు క్రియేట్ చేసింది. కాబట్టి దాన్ని ఎకనామికల్లీ పూర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలంట. మొన్న 10% రిజర్వేషన్ పెంచిండు. ఎవరికి ఇచ్చిండు? మిగతా బీసీ ఎస్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఆల్రెడీ ఉంటే వాళ్ళకి కాకుండా అంటే అగ్రకులమానికి 10% పెంచిండు మోడీ. అంటే అర్థం చేసుకోండి, 15% ఎస్సీలకు ఉంది చట్టసభల్లో, బీసీలకు ఇప్పటికీ లేదు. మిగతా వాటిలలో ఎస్సీలకు 15%, ఎస్టీలకి 6%, ఓకే, అరౌండ్ 20% ఉంది ఆ రెండు కలిపి. తర్వాత బీసీలకి విద్యాలయాల్లో ఉంది ఉద్యోగాలు. కానీ ఇప్పుడు మోడీ వచ్చినాక ఏం చేసిండు? గవర్నమెంట్ ఉద్యోగాలు కాన్సెప్ట్ తీసేసిండు, అన్ని ప్రైవేట్ చేస్తుండు. ప్రైవేట్ లో రిజర్వేషన్ సిస్టమ్ లేదు. 50% బీసీలు ఉంటే మరి ఎక్కడ రిజర్వేషన్? సో దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. ఇప్పటికీ మీరు తీసుకోండి, ఎక్కడ పోయినా సరే అన్ని ఉద్యోగాలు అన్ని నిర్ణయం తీసుకునే స్థానం అన్నిట్లలో ఈ బాబీస్ అబ్యూస్ హ్యాస్ టు బి స్టాప్డ్. కాబట్టి రిజర్వేషన్ అంటే ఎవడో ఫేవర్ చేస్తారు, ఎవరికి వాటా వానికి ఇరానికి కోరుతున్నాం. ఎవడు అందరు ట్యాక్సులు కడుతున్నారు, ఎవరి జనాభా తగ్గట్టుగా వానికి వాటా వానికి ఇవ్వమంటే అది నేరం అయిపోయింది. మాకు న్యాయం చేయరా అంటే నేరం అయిపోయింది. కంట్రోల్ చేస్తాము, మీ కష్టాన్ని మేము దోచుకుంటాము, మిమ్మల్ని చిన్న చూపు చూస్తాము. దిస్ అబ్యూస్ హ్యాస్ టు బి స్టాప్డ్. కాబట్టి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. మేధావులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. జనాభా లెక్కలు 10 ఏళ్లకోసారి కాదు, ఎవ్రీ 2 years లెక్క పెట్టండి. మోడీ లెక్క పెడతలేడు. 2021లో లెక్క పెట్టాలి, ఇలా 2023 వచ్చింది, లెక్క పెడతలేడు. ఎందుకని? లెక్క పెడితే వాళ్ళ వాటా వాళ్ళకి ఇమ్మంటాడు చట్టసభల్లో. అందుకే నేను కొట్లాడాల్సిన అవసరం ఉంది. వాడు మొన్న రిజర్వేషన్ 10% ఎట్లా చేస్తాడు? అగ్ర కులాలకి అందరికి అది రీస్ట్రక్చర్ చేయాలి. ప్రతి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ అందులో 50% మహిళలకు ఇవ్వాలి.